కూటమి ప్రభుత్వం రైతుల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తోందని ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. విజయనగరం జిల్లా తిమిడివసి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె సందర్శించారు. రైతులతో మాట్లాడారు. ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యేలా ప్రభుత్వం పక్కా చర్యలు తీసుకుందని వెల్లడించారు. కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదుపాయంపై నియోజకవర్గం రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. తర్వాత మిల్లర్స్ అందరూ కట్టిస్తారట బాబు. కొట్టాడు మిల్లు ఒకటే లేదు కానీ మన కాన్స్టిట్యూన్స్ అంతా మిల్లర్స్ కట్టారు. చెక్ చేశాను, అప్పుడే చెక్ చేసే వచ్చారు ఫీల్డ్లోకి. అంటే అసలు ఎక్కడ ఇది వినబడింది మరి 2300 తర్వాత చెక్ మరి అన్ని విధాల నలుగురు ఎలాగైతే అలాగే వెళ్ళక తప్పదు. సంతోషం, నోటెంత మంచి మాట విన్నాం, అదే చాలు. చూసుకోండి, మీ పని ఆశపడుతుంది. రైతు బాగుంటేనే రా నాన్న, ఈ రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది. అసలు మార్గశిర పొలంలో నుంచి ధాన్యం తెచ్చిది కొత్త పొలం